Welcome to Indo-American Community Roundup. డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐలు ఘన నివాళులు అర్పించారు. బ్రిస్బేన్, మెల్బర్న్ నగరాల్లో వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన మంచి పనులను ప్రవాసులు గుర్తు చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐలు ఘనంగా నివాళులు అర్పించారు. బ్రిస్బెయిన్, మెల్బోర్న్ నగరాల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహనీయుని సేవలను ఎన్నటికీ మర్చిపోము అని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం వైఎస్ఆర్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీతోనే పయనం ఉంటుందని ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూమ్ కాల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినందుకు వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా నాయకులను, ఆస్ట్రేలియా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల్ని అభినందించారు. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా తన తండ్రి యొక్క ఆస్తికి వారసులయ్యారు, తండ్రి యొక్క పదవికి వారసులయ్యారు. తండ్రి యొక్క ఆశయాలకు, ఆకాంక్షలకు తండ్రి వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆశయాలు నెరవేర్చడానికో ఏ కొడుకు కూడా ప్రయత్నించలేదు. ఒకే ఒక కొడుకు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తండ్రి పేరు చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా ఎప్పటికీ ప్రజల్లో నిలిచేలా పనిచేసిన వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఈ రోజుకు శ్రమిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఈ రాష్ట్రంలో అనుకుంటుంటారు, ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు, కొడుకు అంటూ పుడితే జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఒక్కడ పుట్టిన అలాంటి కొడుకే పుట్టాలి అని. తండ్రి పేరును చిరస్థాయిగా నిలిపేలాంటి కొడుకు ఒక్కడ పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కొడుకే కావాలని ఈ రాష్ట్ర ప్రజలు అనుకునేలా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చాలా కారణాలు ఉండొచ్చు మనం ఓడిపోవడానికి. సంథింగ్ బియాండ్ యూఎంఎల్లో ప్రభావం ఉందని ఈ రోజు కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు ఓడే పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం అందరం చూస్తే ఒక మనిషిని ఎందుకు ఇష్టపడతాం? 15 ఏళ్ళు ఆయన మరణించిన తర్వాత కూడా మనం ఇంకా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని గుర్తు చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తాం అనే చూస్తే ఆ మనిషిలో ఉన్నటువంటి గొప్పతనం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను దగ్గరగా చూసినటువంటి ఒక 25 సంవత్సరాల్లో ముందు మనిషి ఆయన ఎవరికైనా ఒక కష్టమో ఇబ్బంది ఉందంటే అది ఎవరు ఏంటనే చూడు, ఎక్కడి నుంచి అయినా చూడు. ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా బాగా ఎంతో ఉత్సాహంగా ఇవన్నీ చేస్తున్నారు. రియల్ గా మన రాజశేఖర రెడ్డి అన్న గారు ఇలాంటి నాయకుడిని మనం స్మరించుకోవడం కూడా చాలా అదృష్టం. అది ఆయనతో మేము కూడా సేల్ చేశాను కాబట్టి ఆయనతో ఉండడమే గొప్ప విషయం మాకు. అలాంటి మహానుభావుడు, ఆయన మనిషి కాదు దేవుడు అనేది అందరి ప్రజల మన హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అన్న దాంట్లో ఎలాంటి సంశయము లేదు. ఈరోజు ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు మనం కేవలం ఏదో చేయడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజానీకానికి చేయాలి. పేదవారి ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందరికీ అన్ని రకాలుగా సహాయపడుతున్న ఏకైక వ్యక్తి, కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పాల్సిన అవసరం నాకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని అడిగినా చెప్తారు. మొత్తం తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తెలంగాణలో కావచ్చు, అలాగే చుట్టూ స్టేట్ లో కూడా ఆయన పేరు స్టేట్ ఒకటే కాదు, నేషనల్ వైడ్ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఈ ప్రభుత్వం వచ్చి 55 రోజులు 60 రోజులు అయినప్పటికీ కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా అన్నిటిని ధీటుగా ఎదుర్కొంటూ మన నాయకుడి యొక్క సత్తాను కూడా రాబోయే రోజుల్లో జనవరి నెల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి జిల్లా అంతా కూడా అన్ని రకాలుగా మీ అందరి సపోర్ట్తో నియోజకవర్గ బలోపేతానికి కృషి చేస్తాం. అలాగే మా అమలాపురం నియోజకవర్గంలో 2009 ఓదార్పు యాత్ర నుంచి మొదలెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా పార్టీకి ఎంతో కష్టపడ్డ వ్యక్తిని నేను. గుర్తింపు లేనప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళుగా అనేక కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే వ్యక్తి ఏ ఒక్కరు ఉండరు ఈ భారతదేశంలో. ఎందుకంటే ఎంతో మంది సీఎంలు చేసినప్పటికీ కూడా భారతదేశానికి ఒక దిక్కు చూసి చూపించిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సీఎం అంటే ఎలా ఉండాలనేది చూపించిన మొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో మన జగన్ అన్న కూడా
పరిపాలన వికేంద్రీకరణ ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా అయితే మనం ఉపయోగపడతామో, ప్రజలకు ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుందనే కార్యక్రమం చేసినప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు చేసిన పరిపాలనలో వాళ్ళకి లొసుకులు తెలియక ప్రజలు అమాయకులైపోయి ఈ ఏదో 4,000 ఇస్తామన్నా 10,000 ఇస్తామా సూపర్ సిక్స్ అవి చెప్పి కహానీలు చెప్పి ఈ రోజు వరకు కూడా కార్యక్రమం కూడా చేయకుండా ప్రజల్ని మోసగించే పద్ధతిలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు, మనం ఏం చెప్పక్కర్లేదు. రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కూడా జీవితకాలం ఎప్పుడు రుణపడే ఉంటాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమాలంటిది, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని, జగనన్న యొక్క సైన్యాన్ని మనంతా బలోపేతం చేసి మీరు అందరూ కూడా సహకారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో జనవరి నుంచి మరి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు వేస్తున్నప్పుడు మాకు కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే అమలాపురం నియోజకవర్గం ఇప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతున్నప్పుడు ఇంకొక 50 నియోజకవర్గాల వరకు మనకి స్పిరిట్ అవుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మరి జగనన్నని మంచి మెజార్టీతో మళ్ళీ సీఎంని చేసుకుని మనందరం కూడా సుభిక్షమైన పాలన ప్రజలకు అందించేలాగా చేయాలని కోరుకుంటూ, రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క మీ ఇచ్చిన అవకాశాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమెరికాలోని న్యూ జెర్సీలో వేదయజ్ఞ కార్యక్రమం వైభవంగా జరిగింది. నార్త్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విహంగ యోగా ఆధ్వర్యంలో 101 కుండీయ వేదయజ్ఞం యోగ సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో వేదయజ్ఞం వైభవంగా జరిగింది. విహంగం యోగా ఆధ్వర్యంలో 101 కుండీయ వేదయజ్ఞ యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సద్గురు స్వతంత్రదేవ్జీ మహారాజ్ సంత్ శ్రీ నామ్దేవ్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సద్గురు స్వతంత్రదేవ్జీ మహారాజ్ అద్భుత ప్రసంగం చేశారు. ప్రశాంతమైన జీవితానికి సులువైన మార్గాలను బోధించారు. విహంగం యోగా గురించి సంత్ శ్రీ నామ్దేవ్జీ వివరించారు. ప్రతి ఒక్కరిలోనూ మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహదపడుతుంది అన్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి వివరించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యోగా మరియు ధ్యాన సెషన్లలో పాల్గొన్నారు. విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఇక యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించారు. అమెరికాలోని ఎడిసన్లో శ్రావణ వన మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజ నిర్వహించారు. మెహందీ, గేమ్స్, సింగింగ్, డాన్స్ వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమెరికాలో శ్రావణవన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఎడిసన్లోని తారా ఆర్ట్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెహందీ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వివిధ రకాల డిజైన్లతో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని మహిళలు మురిసిపోయారు. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి అందంగా ముస్తాబై వచ్చిన మహిళలు, యువతులు, పిల్లలతో ఆ ప్రాంగణం కలకలలాడింది. ఇక ఈ కార్యక్రమానికి గోరింటాకును వల్లెంవారి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చారు. మహిళలు స్వయంగా గోరింటాకును ఊరడం విశేషం. ఇక ఈ సంబరాల్లో భాగంగా గేమ్స్, సంగీతం, డాన్స్ వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆడపడుచులు ఆటపాటలతో అలరించారు. అలా అమెరికాపురంలో ఆడవాళ్ల మజాకా పేరుతో నిర్వహించిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా ఆడిపాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి అనూహ్య స్పందన వచ్చింది. దుస్తులు, ఆభరణాలు వంటి పలు రకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన తారా ఆర్ట్స్ అకాడమీ, వల్లెంవారి ఫార్మ్స్ కి పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గ్రాండ్గా నిర్వహించేందుకు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ టీప్యాడ్ రెడీ అయ్యింది. ఈ వేడుకల భాగంగా టెక్సస్లో కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించింది. అక్టోబర్ 5న బతుకమ్మ దసరా సంబరాలను గ్రాండ్గా నిర్వహిస్తున్నట్టు టీప్యాడ్ ప్రకటించింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఢల్లాస్ టీపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గ్రాండ్గా నిర్వహించేందుకు టీపాడ్ సిద్ధమైంది. ఈ వేడుకల్లో భాగంగా టెక్సాస్లో నిర్వహించిన కికప్ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 5న ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు సభ్యులు తెలిపారు. తెలంగాణ వెలుపల నిర్వహించే అత్యంత భారీ బతుకమ్మ వేడుకలు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వస్తుందని సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా టీపాడ్ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కికప్ ఈవెంట్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని టెక్సస్లో జరిగిన ఇండియన్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్ డాలస్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. పలు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని డల్లాస్లో భారత అంధ క్రికెటర్లకు అనూహ్య మద్దతు లభించింది. టీమిండియా అంధ క్రికెటర్లను అమెరికాలోని తెలుగు సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్ను టెక్సాస్లోని ప్లానోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు భారతీయ స్వచ్ఛంద సంస్థలు పాల్గొని క్రికెటర్లకు మద్దతు తెలిపారు. బెంగళూరుకు చెందిన సమర్థనం ట్రస్ట్ క్యాబీ ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్పై అవగాహన కల్పించడం, 2028 పారా ఒలింపిక్స్లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్థిక వనరులు చేకూర్చడం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా డల్లాస్లో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థలు పాల్గొని భారత అంధ క్రికెటర్లకు తమ మద్దతు ప్రకటించాయి. వారి కోసం విందు పరిచయ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటర్ పరిచయం చేశారు. అంధుల క్రికెట్లో 3 కేటగిరీలను, వాటి విభజనను ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ 3 గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లైండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అంధుల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన భారత అంధుల క్రికెట్ జట్టును ఎన్ఆర్ఐలు అభినందించారు. అంధ క్రికెటర్లు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని పలువురు కొనియాడారు. This is Mahantesh G. Kivadasanamar, Chairman of Cricket Association for the Blind in India. I, along with Indian blind cricket team, the world champions, are touring United States of America starting from July 25th, from Boston to New York to New Jersey, Washington DC, Chicago, Detroit, and now we are in wonderful Dallas. So we are here to spread cricket for the blind and create awareness about it, how blind people play cricket and what cricket has made to them, what difference it has brought in their life. And second most important objective is also to create blind cricket team in America for both men and women. And third most interest is also to advocate for the inclusion of blind cricket in the Paralympics of 2028, as cricket is part of 2028 LA Olympics. And fourth most important objective is also to raise funds to build first of its inclusive cricket stadium and multi-purpose sports complex of Olympic standard in Bangalore. So cricket has transformed so many lives. Our ex-captain, former captain Ajay Reddy got Arjun Award early this year, and captain before him also received Padma Shri Award. Most importantly, our team has won 3 T20 World Cup and 2 ODI World Cups, and our girls also won the gold
in the International Blind Sports Association at Birmingham last year on 26th August. So we would like to thank Mr. Subbu Kota through his Kota Foundation, ensured that this team comes here and spreads awareness. From here, we'll be going to Los Angeles on 30th, and 4th of September, we go to Seattle, and 9th September, we go to San Francisco, San Jose, and Bay Area, and 17th of September, we go back to our motherland. Thank you. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనపై ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి స్పందించారు. వరద బీభత్సంలో ప్రజలు ఉంటే నీచ రాజకీయాలు ఏంటి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, అతి భారీ వర్షాల వల్ల, కుంభవృష్టి వల్ల ప్రజల యొక్క పరిస్థితులు అత్యంత దుర్భరంగా, భయానకమైనటువంటి వాతావరణము, వరదలో చిక్కున్నటువంటి ప్రజల అభాగ్యులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. సో ఈ ప్రకృతి విలయాన్ని మనం ఎవరో ఆపలేం మనం, కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆగస్టు 27వ తారీఖు నాడే వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వాలు రెడీగా లేకపోవడం, అంటే ఏదైనా విపత్తు ఇట్లా రాబోతుందని తెలిసినప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలు రెడీగా లేకపోవడం అనేది వాళ్ళ యొక్క ఘోరమైనటువంటి తప్పిదం. ఎంతసేపు, ముఖ్యంగా మన తెలంగాణలో తీసుకున్నట్లయితే, ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్నటువంటి మంత్రులైతుంది, ముఖ్యమంత్రి సహా వీళ్ళంతా కూడా ఏదొచ్చినా కూడా, ప్రకృతి విపత్తు రానియండి, ఏదొచ్చినా కూడా గత ప్రభుత్వం మీద, గత కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదో అభాండాలు వేసి పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది మీ గవర్నమెంట్ వచ్చి? దాదాపు 10 నెలలుగా వస్తా ఉంది మీ గవర్నమెంట్ వచ్చేసి. ఇంతవరకు ఒక ప్రభుత్వం మీద కానీ, మంత్రుల మీద కానీ, ముఖ్యమంత్రి గారికి పట్టు లేదు. మంత్రులు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించుకుంటూ ఒక సామంతరాజుల్లాగా పరిపాలిస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి మాట వింటున్నారా ఈ మంత్రులు అనిపిస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు, పొంగులేటి ఒకవైపు, బట్టి విక్రమార్క గారు ఒకవైపు, ఎవరి మీద కూడా ఈ ముఖ్యమంత్రి గారికి పట్టు లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ఇట్లుంటుంది, అంటే విచ్చలవిడితనం ఉంటుంది, ఎంట్రపీ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే, ఇప్పుడు చూడండి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మొత్తం ఒక కట్టుదిట్టంగా ఒక సైన్యం లాగా, అంతకుముందు గతంలో జగన్ గారు ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడైనా ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో పట్టు ఉంటుంది ముఖ్యమంత్రికి. ఈయనేంది ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెట్టుకున్న ఒక పెద్ద కూలీ అన్నట్టు, ఒక ఏజెంట్ అన్నట్టు ఈయన ఎవరు, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ ఏఐసిసి ఏం చెప్తే అదంటే ఒక పెద్ద జీతగాన్ లాగా ఏం చెప్తే అది వినాలి. ఆ సోనియా గాంధీ, ఆ రాహుల్ గాంధీ, ఆ ముద్దవపు రాహుల్ గాంధీ ఏం చెప్తే అది వినాలి. ఇక్కడి నుంచి రకరకాల వసూళ్లు చేసి, రకరకాల కుంభకోణాలు చేసి, డబ్బంతా సంపాదించి దేశంలో కాంగ్రెస్ పార్టీని సాధాలి. ఇక ప్రజల బాగోగులు చూసింది ఎక్కడిది? రైతు భరోసా అనే ప్రసక్తే లేదు. రైతు బంధు పోయింది, రైతు భరోసా అన్నారు, ఎకరాకు 15,000 అన్నారు. నిన్నటి దాకా రైతులు అన్నమో రామచంద్ర అన్నట్టు నీళ్లు లేక తెచ్చారు. ఇప్పుడు ఈ వర్షాలు పడి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతాంగం, తెలంగాణ రైతాంగం. సరే అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు మరియు ఇతర ఎమ్మెల్యేలంతా కలిసి ఖమ్మంలో ఆ మునిన ప్రాంతాలను సందర్శించకపోతే వాళ్ళ వెహికల్స్ మీద రాళ్ల దాడి చేయించడాలు. ఎక్కడి రౌడీజము, ఎక్కడి అరాచకత్వం, ఎక్కడిది? ఈ సందర్భంలో రాజకీయం చేయొచ్చా? ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఏదైనా రాజకీయం మాట్లాడాలంటే మాకు కూడా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈ సందర్భం లోపల పాలకపక్షము, ప్రతిపక్షము ఇట్లాంటివి ఏం ఆలోచించకుండా సాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏది సాయం చేయడానికి వచ్చినటువంటి నాయకుల మీద రాళ్ల దాడులు చేస్తారా? ఒక కాంగ్రెస్ కార్యకర్త కాలే ఇరిగింది, కాంగ్రెస్ నాయకుని యొక్క కాలే ఇరిగింది. ఇలాంటి రౌడీ రాజకీయం చేయడానికి వచ్చారా? ఇందుకా మీరు గద్దెనెక్కి ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు ఇలా ఖమ్మం వచ్చి ఆ పర్యటనకు వస్తే రాళ్ళు లేపిస్తారా? ఇదా మీరు చేసేటువంటి రాజకీయం? ఈ సందర్భంలో ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలను ఇప్పుడు ఎవరైనా ఆదుకోవాలి. ప్రజలు ఎవరైనా ఆదుకోవడానికి ముందు రావాలి. ఇప్పుడు మేము కూడా అమెరికాలో ఇప్పుడు మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం, డబ్బు పంపిస్తున్నాం సాయం చేయడానికి, ఇతోధిక సాయం చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈ సందర్భం లోపల అందరిని హక్కును చేర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇట్లా ప్రొవోక్ చేస్తారా? ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నావు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నువ్వున్నావా అధికార పక్షంలో? వాళ్ళు ఉన్నారా? ఎంతసేపు నీ యొక్క పెట్టుబడి, ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, ఇంతేనా? వచ్చిన 10 నెలలు అవుతాను, ఏం చేసినావు? 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాను. ఒకటి ఏమన్నా చేసినా, ఒక గొప్ప పని చూపించు.
ఏదో రుణమాఫీ అన్నావు, అరకొర రుణమాఫీ 20% రైతులకు చేసినావు, మిగతా మొత్తం వాళ్ళకి రుణమాఫీ లేదు, ఏం లేదు. పెద్ద కుచ్చి టోపీ పెట్టినావు నెత్తి మీద. రైతు ఏమైందా రాగానే చూడు వాళ్ళు 10,000 ఇచ్చినా మేము ఎకరాకి 15,000 ఇస్తాను, పైసలు వెయ్యి. రైతులకు పెట్టుబడి సాయం లేదు, రైతులు కుత ఉడికిపోతున్నారు. రేపు ఏం చేస్తారో చూడండి మీరు. ఇప్పుడు మీరు పాలక ప్రతిపక్షం లేదు, అందరు కలుపుకొని మీరు ప్రజలను ఉద్ధరించాలా, ప్రజలను సాయం చేయాలి. ఏం చెప్పినావా జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఏం పెట్టావు? వరదలు వచ్చి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం ఎవరైనా చనిపోతే వాళ్ళకి 25 లక్షలు ఎక్స్గ్రేషియా మేము ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినాం. ఏది 25 లక్షలు? నేను 5 లక్షలు ఎందుకు ప్రకటించావు? 25 లక్షల స్థానంలో మనుషులు చనిపోతే 25 లక్షలు ఇస్తా అని చెప్పాను. ఏది 5 లక్షలు ఇస్తావా? గద్దెనెక్కి ఈ విధంగా ప్రజలను మోసం చేసుకుంటే ఇదా 25 లక్షలు ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. 25 లక్షలు లేకుండా 5 లక్షలు ఎందుకు ప్రకటించావు? ఏం ప్రభుత్వం అనేది? ఇది ఒక ప్రభుత్వంలో ఉందా? అసలు ప్రభుత్వం క్రమశిక్షణతో నడుస్తుందా? మంత్రుల మీద అసలు నీకు పట్టుందా? ఎమ్మెల్యేల మీద నీకు పట్టుందా? నీ మాట కూడా నింటున్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఏం ప్రభుత్వం? ఇంత అరాచక ప్రభుత్వమా? ఇటువంటి పనికిమాల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు తగిన శాస్తి చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు నమ్మి ఓటేసినందుకు. ఆయనది కేసీఆర్ గారి పాలన 10 ఏళ్లు చూశారు, నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తామని, సరే నీకు అవకాశం ఇద్దామని బొటాబొట్టి మీద తెస్తే ఎంతసేపు ఎమ్మెల్యేల కొనుగోలు, ఎంతసేపు రాజకీయం, ఎంతసేపు కూలగొట్టడాలు. మీ ప్రభుత్వానికి రేషం ఉంటే ఓవైసీ సగం చెరువును అక్కుపై చేసి కట్టాడు. ఒక్క ఇటుక పిల్లది నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టి ఆ యొక్క సీమాంధ్రులను భయపెట్టించేసి మొత్తం పెట్టుబడులు మొత్తం రాకుండా హైదరాబాద్ ను మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, నాశనం చేయాలని కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం అయింది తెలంగాణ. నిన్నటిదాకా రైతులకు నీళ్లు లేక ఇప్పుడేమో వరదలు ముంచెత్తి ఇక రేపు పండిన పంట కొనే దిక్కు కూడా ఉండదు. ఇదా ఇటువంటి ప్రభుత్వాన్ని నేను నమ్మి ఓటేసినందుకు రేవంత్ రెడ్డి గారు గీదా నువ్వు ఇచ్చేటువంటి బహుమానం? ఇట్లాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా కూడా గుణపాఠం చెప్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జై తెలంగాణ. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.